అండ్ ఈరోజు ఒంగోలులో ఉన్న వినాయకులను అయితే మీకు చూపిస్తాను. ఈ వినాయకుడిని అయితే పూర్తిగా శంఖాలతో తయారు చేశారు. వీళ్ళైతే ఈ శంఖాలను 51 రూపాయికి అయితే నిమజ్జనం రోజైతే ఇస్తారు. మీకు కావాలి అనుకుంటే ముందే మీ పేరు ఇవ్వండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? దక్షిణం బజారు గాంధీ రోడ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ వినాయకుడు చాలా రియలిస్టిక్గా అనిపించింది. కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటాడు. శిరస్సుపై శివుడు మూడో కన్ను తెరుస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంటాడు. గత 5 సంవత్సరాల నుంచి అయితే ఇలాంటి వినాయకుడిని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ శివుడి రూపంలో ఉన్న వినాయకుడు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కాళేశ్వర వినాయకుడు, ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్న వినాయకుడు. మెడలో రుద్రాక్ష మాలలతో తొండంపై శివలింగంతో చాలా అద్భుతంగా ఉన్నారు. రియల్గా చూస్తే నాకు చాలా నచ్చింది ఈ వినాయకుడు అయితే. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నట్లయితే పక్కనంతా చుట్టుపక్కన మంచు కొండలు, శివపార్వతుల నాట్యం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆహ్వానం. నాకైతే భూమి మీద స్వర్గం లాగా అనిపించింది. నాకు ఇక్కడ నుంచి కదలాలి అని అయితే అనిపించట్లేదు, ఇక్కడే ఉండి చూస్తూ ఉండాలి అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఆగమనం గణపతి. ఈ వినాయకుడు అయితే మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటాడు. మనిషి రూపం, ఏనుగు తల, చాలా యూనిక్గా అయితే ఉంటుంది ఈ వినాయకుడు. ఇంకా చాలా వినాయకులను అయితే షూట్ చేశాను, కానీ షార్ట్ వీడియోలో ఇంతకు మించి పోస్ట్ చేయలేం కదా. మీకైతే ఏ గణపతి నచ్చాడు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఛానల్